అందరినీ చూస్తుంటే ఒక్కసారి మీ అందరినీ చూస్తుంటే మీ సీనియర్ స్టూడెంట్గా ఈ అనుభూతిని నేను అనుభవిస్తూ మీకు ఇలా చూస్తూ ఉన్నా. ఎంతో కష్టపడి మీరు శ్రమపడి ఎంతో టయాన్ని కేటాయించి ఈ ప్రోగ్రాం చేసినారంటే వెనకల మీ అందరి కృషి ఉండబట్టే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మొట్టమొదటి మీకు దీని విషయంలో మీకు ఏం చెప్పాలంటే చాలా సంతోషమైనటువంటి వార్తను చెప్పాలనిపిస్తుంది. ఈ ఆనందంలో అసలు ఏం చెప్పాలో మీకు ఏం చెప్తే ఆనందం కలుగుతుందో కూడా అర్థం కాదు. ఎందుకంటే నేను మీకంటే సీనియర్ స్టూడెంట్ని ఇక్కడ 1978-80 బ్యాచ్లో ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. అంటే మీరు నాకు శిష్యులు కాకముందు నాకు సోదరులు సోదరీమణులుగా తలుచుకోవాలి నేను, అంతేనా? మీరు నాకు తర్వాత స్టూడెంట్స్. నేను మీకు పాఠాలు చెప్పిండొచ్చు చెప్పిండకపోవచ్చు, కానీ అప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్గా ఉండి ఇప్పుడు చూస్తుంటే నన్ను నేను మీలో చూసుకుంటున్నా. అప్పటి బ్యాచ్ ఇప్పుడు నెక్స్ట్ మీ తర్వాత మళ్ళా మేము ఒక మీట్ ఏర్పాటు చేయబోతున్నాం అతి తొందరలో. 78 బ్యాచ్ వాళ్ళము మీట్ చేయబోతున్నాం. అంటే 1978 బ్యాచ్ నెక్స్ట్ ఇక్కడ మీట్ కాబోతుంది. వీలైతే మీ అందరూ ఒకసారి వచ్చి చూస్తే సంతోషిస్తాం. ఇక నా కెరీర్ వస్తే ఇక్కడ నేను జాయిన్ అయినప్పుడు హై స్కూల్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్గా కన్వర్షన్ అయింది. అప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్. అది ఇక్కడ స్టూడెంట్గా నా కెరీర్. 1992 ఇక్కడ టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు హై స్కూలు కాలేజీ బైఫర్కేషన్ అయింది. అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు స్టూడెంట్ను, సెకండ్ ఎస్టాబ్లిష్మెంట్ హై స్కూల్ జరిగినప్పుడు టీచర్ని. అంటే 2 ఇన్స్టిట్యూట్లను నేను అనుభవించాను. ఆ అవకాశము అందరికీ రాదు. ఈ స్కూల్లో చదివినటువంటి ఒక విద్యార్థి ఇదే స్కూల్లో టీచర్గా రావటం, అదే కాకుండా మళ్ళీ ఇదే స్కూల్లో ప్రమోషన్ కూడా తీసుకున్నాను. అది కాకుండా ఇదే స్కూల్లో రిటైర్మెంట్ కూడా అయ్యా. ఈ అవకాశము ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళకు కూడా లేదు, ఎవరికి రాదు. ఈ రికార్డు నాకే సొంతం. కాదంటారా? మీరంతా ఇక్కడ స్టూడెంట్సే. ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ ఉండొచ్చు, కానీ ప్రమోషన్ ఇక్కడ ఉండదు. కానీ ఎక్కడో జాబ్ సంపాదిస్తారు, ఇక్కడ వచ్చి ఇన్స్టిట్యూట్లో చేస్తారు, కానీ మీరు స్టూడెంట్ కాదు. నెక్స్ట్ ఇక్కడే రిటైర్మెంట్ కాలా అంటే మీకు రిటైర్మెంట్ వచ్చినా మీకు ఆ ఛాన్స్ లేదు, అపాయింట్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ జాబ్ ట్రాన్స్ఫర్లో వచ్చే ఛాన్స్ మాత్రమే ఒకటే ఉంటుంది ఇక్కడ. కానీ అన్ని అవకాశాలు ఈ ఊళ్ళో ఈ ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి మొట్టమొదటి మరియు లాస్ట్ కూడా నేనే ఉంటానేమో. ఈ అవకాశము అందరికీ జరగదు, ఈ అదృష్టము అందరికీ రాదు. అలాగే ఇంకో విశేషం కూడా ఉంది ఇక్కడ. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు 1992 సెప్టెంబర్ 14th. అప్పుడు మీరు 10th క్లాస్. అంటే మీకు చెప్పే అవకాశం నాకు మా హెడ్ మాస్టర్ కల్పించలేదు. ఎందుకంటే స్టాఫ్లో నేను వన్ ఆఫ్ ది మెంబరే, కానీ ఐఎమ్ నాట్ ద సీనియర్. నేను అందరికంటే జూనియర్. నాకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు మా టీచర్స్ 58 ఏళ్ళు 57 ఏళ్ళు 54 ఏళ్ళు అట్లా వాళ్ళు. నాకు వాళ్ళకు దాదాపు 20 నుంచి 25 ఏళ్ళ డిఫరెన్స్ ఉండేది. కాబట్టి మా హెడ్ మాస్టర్ నాకు ఇవ్వడానికి ముందు సీనియర్స్ ఇస్తూ జూనియర్స్ను పక్కన పెట్టేవాళ్ళు. అయితే పుష్పనాథం సార్ అని ఒక మన డ్రాయింగ్ మాస్టర్ ఉంటాడు. ఆయన ఏం చెప్పండి, బ్రహ్మాండ అనే అబ్బాయి ఇక్కడ చేరాడు, అబ్బాయిని మనము జాగ్రత్తగా వాడుకోవచ్చు. అతను
బీఈడి చేసినటువంటి స్టూడెంట్ మన వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అవకాశం దొరికినప్పుడల్లా ఆ అబ్బాయిని మనం వాడుకోవడం మంచిది సార్ అని. అప్పుడు బలరామరెడ్డి సార్ కూడా అన్నాడు, బ్రహ్మాండి ఎవరు సెలవు పెట్టినా ఎవరు గైర్హాజరైనా బ్రహ్మాండిని వాడుకోవాలి, ఎందుకంటే అతని కాడ లేటెస్ట్ ఇన్ఫర్మేషను కంప్లీట్గా ఉంటుంది కాబట్టి అని. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నన్ను మీ మీదకి తోలేవాడు. నేను అక్కడికి వచ్చిన తర్వాత నేను జూనియర్ కాబట్టి నేను ఎక్కువ దండించడానికంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికే నా టైం కేటాయిస్తూ వచ్చిందే, కానీ మీకు చెప్పేదానికి నాకు అవకాశము చాలా తక్కువగా ఉండేది. ఆ తక్కువ సమయంలో కూడా నాకు చాలైనంత వరకు అవకాశం దొరికినంత వరకు మీతో షేర్ చేసుకునేవాడిని. ఆ విధంగా లైఫ్ స్టార్ట్ అవుతూ వచ్చింది. తర్వాత అట్లాగే అదే స్కూల్ కంటిన్యూ అవుతున్నా, మీరు ఇక్కడి నుంచి పాస్ అయి వెళ్ళిపోయారు. ఇక తర్వాత జరిగినటువంటి ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే, మీరు నాకు స్టూడెంట్సే కాదు, అంటే నాకు స్టూడెంట్స్ కాకపోయినా కూడా నా సోదరులుగా నా స్టూడెంట్స్గా మీరు కొంత నా చేత బాధిపడి ఉండొచ్చు. మిమ్మల్ని అందరినీ చాలా మంది దండించుంటాను అనుకుంటా. ఇంకొకటి, ఇదే స్కూల్లో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు పోయినాక మీ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు, అవునా? మీరు స్టూడెంట్స్ ఉన్నారు, మీ పిల్లలు కూడా మాకు స్టూడెంట్స్గానే వాళ్ళకు నేను టీచర్గానే పనిచేశాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరందరూ అత్యంత ఎక్కువగా గౌరవింపబడి ఇష్టపడి ఉండేటువంటి శ్రీదేవి, రమణమ్మ, వీళ్ళు నాకు బాగా అనుకూలంగా అందుబాటులో ఉండేవాళ్ళు. నేను వాళ్ళకు పాఠాలు చెప్పినో చెప్పలేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం అనుకూలంగా ఉండేవాళ్ళు. స్వర్ణ పుల్లాడిపల్లి నుంచి వచ్చేది అమ్మాయి, వాళ్ళకు కూడా కాస్త నన్ను ఎక్కువగా కొంత చనువుగా మలిగేవాళ్ళు. అప్పుడు శ్రీదేవి స్టూడెంట్, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మెడిసిన్లో మీకు పరిచయం చేసేటువంటి శ్రీదేవి, ఆ అబ్బాయి కూడా మా స్టూడెంటే. అంటే తల్లిదండ్రులే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా మాకు స్టూడెంట్సే. ఈ యొక్క అదృష్టము, ఈ అవకాశము ఎంతమందికి వస్తుంది? మీరు ఎవరికైనా కలిగిందా? కలిగిన ఎవరైనా చేయొచ్చు, ఎవరికి కలిగే అవకాశము లేదు. వై? బికాస్ ఇక్కడే చదవాలి, ఇక్కడే ఉద్యోగంలో చేరాలి, ఇక్కడే ప్రమోషన్ తీసుకోవాలి, ఇక్కడే రిటైర్మెంట్ కూడా కావాలి. వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు అన్ని సంవత్సరాలు ఇక్కడ చేసే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. నేను దగ్గర ఇప్పటికీ 22 మంది, నేను రిటైర్ అయినటికి 22 మంది హెడ్ మాస్టర్లు పనిచేశాను. నేను ఫస్ట్ హెడ్ మాస్టర్ నుంచి లాస్ట్ హెడ్ మాస్టర్ వరకు కంటిన్యూస్గా చేశాను. అందరు హెడ్ మాస్టర్ దగ్గర పనిచేశాను. అంటే దీని అర్థం ఏంటి? మరి నేను వాళ్ళ దగ్గర పనిచేసినా, నేను ఇక్కడ ఉన్నా కదా, వాళ్ళు నా దగ్గర పనిచేసిపోయారా? ఈ హెడ్ మాస్టర్లు అందరూ నా దగ్గర పనిచేసిపోయారా, లేకుంటే వాళ్ళందరి దగ్గర నేను పనిచేశానా? ఏమో, అది ఛాయిస్ మీకే వదిలేస్తున్నా. కాబట్టి ఈ కెరీర్లో చేస్తూ మీకు కొంతవరకు న్యాయం చేయగలిగానని అనుకుంటున్నాను. ఎందుకంటే దండించి మాత్రమే, మీకు చెప్పి కాదు. మీకు ఏదైతే చెప్పిన దాఖలాలు అయితే నాకేం కనిపించలే. కాకపోతే మీ పీరియడ్లో నేను ఇక్కడ అపాయింట్ అయినా, ఎందుకు నాకు అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. ఇస్తే నేను బాగా చెప్పాలనేటువంటి ప్రయత్నంలో ఉండేవాడిని. నేను అక్కడ ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ డీల్ చేసి వచ్చేవాడిని. 8th, 9th, 10th మాత్రమే నాకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 6th, 7th, 8th, 9th వరకే ఛాన్స్ ఇచ్చారు. 10th క్లాస్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి నాకు అవకాశము చాలా తక్కువ వచ్చింది. అందువల్ల నేను మీకు తగినంత న్యాయం చేయకపోవచ్చు, కానీ మీ పీరియడ్లో నేను ఒక టీచర్గా ఉన్నానని గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు నా స్టూడెంట్స్ అని నేను చెప్పుకోవచ్చు. మీరు కూడా బ్రహ్మాడి సార్ మా స్కూల్లో టీచరు, మా బ్యాచ్, ఆ బ్యాచ్ వాళ్ళము ఉన్నప్పుడు ఆయన మాకు పనిచేశాడని చెప్పుకునేదానికి అవకాశం ఉంది. ఇది నా ప్రొఫైల్. మరి మీ ప్రొఫైల్కు నా ప్రొఫైల్కు ఒక్కసారి మ్యాచ్ చేసి చూస్తే, మీరు ఇప్పుడు 1993, 94 బ్యాచ్, నేను 78, 80 బ్యాచ్. మరి మీకంటే సీనియర్ స్టూడెంటేగా, సీనియర్ అంటే బిగ్ బ్రదరే కదా. అంటే ఇప్పుడు నేను మీకు బ్రదర్నా?
టీచర్నా? మరి మీ పిల్లలకు కూడా చదువు చెప్పినా మరి నేనెవరు? ఈ క్వశ్చన్ మీకే వేస్తున్నా. మీరు గుర్తొచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏదంటే ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ బాగుపడాలని, బాగుంటారని, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని. రామాయణంలో మన సార్ని చూసుకుంటున్నాము ఈరోజు. తర్వాత మన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఫరూక్ అహ్మద్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. వారికి సమయం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన పెద్దలు ఉపాధ్యాయ వృత్తులు నిర్విరామంగా కృషి చేసి జీవితకాలంలో ఇప్పుడు రిటైర్మెంట్ అయిన మన బ్రహ్మారెడ్డి గారికి, తరువాత గురవయ్య సార్ గారికి, అలాగే మన మీడియా మిత్రులు మహమ్మద్ హుసేన్ సార్ గారికి, తరువాత ఈ దినం ఈరోజు ఇంత గొప్పగా ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నందుకు ముఖ్య కారకుడు, మూలము, వేరు ఆయన మన జోషువా ఇమ్మానియల్ గారికి, ఆయన కృషి ఇదంతా. మీరందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం, నెక్స్ట్ ఆయన ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఎంతో దూరం నుంచి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు. మీలో చాలామంది ఒకప్పుడు విద్యార్థులు, ఇప్పుడు ఆఫీసర్స్, మేనేజర్స్, ఆర్గనైజేషన్స్ మరియు ఎంటర్ప్రీనియర్స్, ఇంకా చాలామంది చాలా వృత్తుల్లో ఉన్నారు. కొంతమంది మీరు ఉద్యోగులుగా ఉన్నారు, కొంతమంది మీరు వేరే వారికి ఉద్యోగాలు ఇచ్చారు. సో అటువంటి మన ఎగ్జాంపుల్ రవి గారు అయితేనేమి, బెంగళూరు ఉన్న వాళ్ళు, హాస్టల్ వాటర్ చేసేనేమి, అటువంటి వారందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు షేక్ అబ్దుల్ ఫారూక్. నేను ఇక్కడే చదువుకున్నాను, కానీ ఈ స్కూల్లో చదవలేదు. 5th క్లాస్ వరకు నిర్మలా స్కూల్లో, దాని తర్వాత ఎస్బీ నారాయణ స్కూల్లో చదువుకొని కరెక్ట్గా 20 ఇయర్స్ అంటే 2000లో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి డిప్లొమా చేశాను. బీటెక్ చేసిన తర్వాత మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుందన్న సామెత ప్రకారము ఎక్కడెక్కడ వేరే వేరే దేశాలు తిరిగి సాఫ్ట్వేర్లో ఉండి మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చే నా ప్రయాణం మొదలుపెట్టానో కొమరోలు నుంచి, మళ్ళీ అదే కొమరోలుకి వచ్చి ఇక్కడ యూనియన్ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాను. సో నేను చిన్నప్పుడు అందరికీ సార్ అనేవాడిని, ఇప్పుడు నన్ను అందరూ సార్ అంటున్నారు బ్యాంకులోకి వచ్చి. సో అది మన బ్రహ్మారెడ్డి గారికి చిన్న గర్వం లాగానే అదొక నాకు ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. సో అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత మా సీనియర్స్ కొంతమంది ఇక్కడ నిర్మల స్కూల్లో చదువుకున్నారు. ఎగ్జాంపుల్ మన కిరణ్ నా క్లాస్మేట్. కిరణ్ ఎవరంటే రంగ విజయ వాళ్ళ తమ్ముడు, అతను నా క్లాస్మేట్. వాళ్ళ పక్కన సుప్రజ మేడం, వాళ్ళు మాకు సీనియర్స్. పక్కన ఉంది శంషాన్ బేగం అని, అలాగే దూపాటి లక్ష్మి, ఆమె మాకు నిరంతరం కస్టమర్ బ్యాంకులో. సో బ్యాంక్ పరంగా ఆమె మా కస్టమరు, స్కూల్ పరంగా అయితే నేను ఆమెకు జూనియర్ అనమాట. అలాగే మన వలి, మన టైలర్ ఖాజా, జిలానీ, అబ్దుల్ నబీ, నెక్స్ట్ ఇంకా కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు. ఆయన రామచంద్రుడు, ఆయన తర్వాత ఒక యాక్టర్ చెప్పారు, అతను కూడా. సో నేమ్స్ చాలా వరకు గుర్తులేవు, కానీ ఫేస్ మటుకు బాగా గుర్తున్నాయి. వీరందరికీ ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను జిలాని పిలవడం, ఈ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు రావాలి కంపల్సరీ అన్నాడు. సో అదేవిధంగా మన హిందీ సార్ ఉన్నారు కదా, ఆయన నంబర్ అడిగారు ఆయన, కానీ నేను ఇక్కడ అవైలబిలిటీ లేను, నేను కొంచెం లీవ్లో ఉన్నాను అనమాట. ఒకవేళ లీవ్లో ఉండి ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అని తెలుసుంటే సార్ వాళ్ళ నేమ్స్ రాసి, స్టూడెంట్స్ నేమ్స్ రాసి ఒక సాంగ్ చేయాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. అఫ్కోర్స్ ఈవినింగ్ లోపల మీ లీడర్, మీ నాయకుడు, మీ క్యాప్టెన్, మీ గ్రేట్ లీడర్ అయిన జోషువా ఇమ్మానియల్ గారి సహకారంతో ఆ సాంగ్ని ప్రిపేర్ చేయాలని ఆఫ్టర్ ఈవినింగ్ సెషన్లో చూద్దాము. దానికి కొంచెం టైం ఉంది. అదేవిధంగా ఈ స్కూల్కి నెక్స్ట్ మీ యొక్క క్లాస్కి, మీ యొక్క తరగతికి సంబంధమే లేదు నాకు, కానీ సంబంధం లేకున్నా కూడా రావాలని ఒక ఇంట్రెస్ట్ తోటి మీ యొక్క అందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే క్లాస్లో, బ్రాంచ్లో కూడా ఎవరైనా మా స్టూడెంట్స్ వచ్చినా, మా క్లాస్మేట్స్ వచ్చినా కూడా వాళ్ళని పిలిపించడము, వాళ్ళని కూర్చోబెట్టడము, సో అంతా. సార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారు కె శివనాగేశ్వరరావు గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్, మాకు అకామిడేషన్ ఇచ్చినందుకు మా బ్యాచ్ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మీరు కొనసాగండి. సో అలాగే నన్ను ఇంత ఆదరంగా ఆహ్వానించినందుకు జిలానికి, ఖాజాకి కృతజ్ఞతలు. పేరులోనే ఉంది పూర్వ విద్యాలయ సమ్మానం, అది అపూర్వమైనది. సో దానిని మీరు అందరూ పాటించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లీడర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్ అండ్
and hats off to you, school and your colleges and your Upadhyayas, teachers. Thank you. Jai Hind. థ్యాంక్ యూ సార్. ఒక విషయం గుర్తొచ్చింది, అది చెప్దామని చెప్పి మైక్ తీసుకున్నా. మా నాన్న టీచర్ తెలుసు కదా, ఒక రోజు వచ్చి బాగా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఇంటికి వచ్చి ఏం నాన్న ఇలా ఉన్నామంటే, అరే ఏదో పని చేసినారా అని. మీకు ఏమైనా గుర్తుందా ఏం చేశాడో? కానీ చేసింది మాత్రం ఆయన కాదు, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకము. వాడు ఏదో పని చేసినారు రాడు, చేసింది వాడు కానీ బలానే అయ్యాడు. ఏం చేశాడు? రిజిస్టర్ తీసుకుని బాగా వేసిండు. అది వేసింది ఒకడు, పాప ఈయన పేరు వచ్చిండు. మా నాన్న బాగా కొట్టాడు అనమాట. వచ్చింది ఏం నాన్న ఇలా చేసాడు కదా జరిగింది చెప్పిన అనమాట. ఇది రామచంద్ర అని చెప్పేసరికి గుర్తొచ్చింది. సో చాలా హ్యాపీ. సో మేము కూడా ఇలా రీయూనియన్ అయినాము. దాని తర్వాత 1 by 1 అవుతున్నారు. సార్ వాళ్ళని బాగా గుర్తు తెచ్చుకుంటున్నాము. రీయూనియన్ అంటే మనం జస్ట్ ఇలా కలిసిపోవడం కాకుండా మనం చేసే ఏదో పనులు చాలా ఉంటాయి. బ్రహ్మాండాన్ని తిట్టడము, ఆ సార్ని తిట్టడము, ఆయన చేసింటారు కానీ చెప్పలేదు మీరు, ఆయన తిట్టుకుంటూ ఉంటారు. సో అవన్నీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. దానితోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అందరిని చూస్తుంటే మాత్రం ఎవరికి 6 packs లేవు, అందరికీ జంబో ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి. సో దయచేసి అది కొద్దిగా తగ్గించుకొని, ఎస్పెషల్లీ హెల్త్ మనకి అంత ఇంపార్టెంట్ ఉంటుందో మన తల్లిదండ్రులు అంత బాగా చూసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మన తల్లిదండ్రులు బాగా చూసుకోండి ఫస్ట్, అదొకటి ఇంపార్టెంట్. మనం బాగా హెల్త్గా ఉంటే తల్లిదండ్రులు బాగా చూసుకోవచ్చు. ఎప్పుడైనా కలిసినప్పుడు మీకే మీరు బాగా హెల్ప్ చేసుకోండి. మీరు ఏమన్నా అరే నా ఫ్రెండ్ బాగాలేడు, మనం హెల్ప్ చేద్దాము, ఒక యూనిట్గా ఉండండి. ఎవరైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఓకే మన ఫ్రెండ్ వచ్చినాడు మనకి హెల్ప్ చేద్దాము, మా కలిసిమెలిసి బాగుండండి. ఈ వరకు సార్ వాళ్ళు ఎదురుకు వస్తుంటే కింద మేము రియల్ చెప్తున్నాం కదా, నడుచుకుంటా పోయినప్పుడు సైకిల్ దిగుతాం, సైకిల్ దిగి సార్ చెప్పి అప్పుడు మనం సైకిల్ ఎక్కించుకునే వాళ్ళం. ఇప్పుడు సార్నే తన్నిపోతున్నారు జనాలు. సో టైం అని అలా చేంజ్ అయిపోయింది అనమాట. సో అందరూ మంచిగా హ్యాపీగా ఉండండి. నాకు అందరూ బాగా తెలుసు, లేడీస్లో మాత్రమే వద్దాం గుర్తుపెడితే ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి బట్టల చేప పోయేవాళ్ళం మేము. రంగయ్య కూతురే కదా మీరు. అప్పుడు సంవత్సరాలు పండగ పోయేదన్నమాట. మా నాన్న ఇంటికి మంచి షర్ట్లు కూడా ఇచ్చేవాడు, మాకు తీసిచ్చేవాడు కొద్ది. అంటే అన్నీ గుర్తు వస్తున్నాయి అనమాట అన్నీ. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్. ఇంకొకటి జాస్వా ఇక్కడ షెడ్ వేసుకుంటాడు, తినిపోయిన షెడ్ పక్కగా ఉండేవాడు అనమాట. ఈ క్రమంగా పట్ల లైన్లో ఉండేవాడు. వాడికి వచ్చి మేము క్రికెట్ ఆడుతూ ఉంటే అన్న బాల్ అని నానేవాడు. ఇప్పుడు చూస్తూ ఉంటే మనిషి జాస్వా అప్పుడు అట్లా ఉండాలి. జాస్వా ఇంత పొట్ట వేసుకుంటే కష్టం. జాస్వా నాకు 53 సంవత్సరాలు. ఇప్పుడు ఎట్లా ఉన్నాను చెప్పు. హెల్త్ ఇంపార్టెంట్. సో వెల్త్ ఇంపార్టెంటే, బట్ వెల్త్ కంటే హెల్త్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అలా రామాయణ నర్సింగ్ రామాయణలో చూసుకుంటున్నాము. ఓకే, చాలా సంతోషం. అన్నీ మిత్రులు, అనుకోకుండా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నాకు స్టూడెంట్ కాకపోయినా వాళ్ళ ఫాదర్ నాకు కొలీగ్ కాబట్టి నన్ను ఒక గుర్తింపు ఇచ్చి ఈ వేదికపైకి పిలిచినటువంటి జాషువాకు, ఇక్కడికి హాజరైనటువంటి అందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ముందేంటంటే ఈ అదృష్టం అనేది రావడము నాకు చాలా అరుదుగా ఉంది. ఎలా అంటే ఈ కార్యక్రమంలో ఈ వేదికపై కూర్చుండే అర్హత నాకు ఎలాంటిది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నేను విద్యాబోధన చేయలేదు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో 33 సంవత్సరాలు పనిచేశానే కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో నా స్టూడెంట్ కాదు. మామూలుగా ఇలాంటి కార్యక్రమాలు ఎలా జరుగుతాయంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఏం చేస్తారంటే ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళకు విద్యాబోధన చేసేటువంటి గురువులను సన్మానించడం అనేది ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో నేను 33 సంవత్సరాలు పనిచేసినా నేను అందరికీ పరిచయం అయింది ఒక జర్నలిస్ట్గానే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నేను అసలు సార్ ఉపాధ్యాయుడు అని కూడా చాలామందికి తెలియదు. అందువల్ల జర్నలిస్ట్గా ఇక్కడికి వచ్చా నేను. అనుకోకుండా జాషువా నన్ను పరిచయం చేసుకొని సార్ మా ఫాదర్ మీ కొలీగ్ అని చెప్పేసి నన్ను అనుకోకుండా ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి జాషువాకు మీకు అభినందనలు తెలుపుకు తప్పదు. పోతే ఇప్పుడు అందరూ పరిచయాలు చేసుకున్నారు. ఇందాక బ్రహ్మారెడ్డి గారు కూడా చెప్పారు ఏమని,
ఈ స్కూల్ స్టూడెంట్గా సీనియర్ను అని దాన్ని దాటిపోతున్నా నేను. ఎలా అంటే 93, 94 బ్యాచ్ మీది. మీకంటే 30 సంవత్సరాల ముందు నేను ఈ స్కూల్ స్టూడెంట్. ఇంకొక విషయం ఏంటంటే, విశేషమే ఇక్కడ ఉన్నటువంటి గురయ్య సార్ కానివ్వండి, బ్రహ్మారెడ్డి సార్ కానివ్వండి, తర్వాత మా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఫరూక్ మా కొడుకు క్లాస్మేట్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే వయసులో నేను ఒక్కడనే పెద్దవాడిని. మీరు అనుకోవచ్చు గురయ్య సార్ ఉన్నారని. అంత గురయ్య సార్ కంటే 3 సంవత్సరాలు పెద్ద నేను. ప్రస్తుతం నా వయస్సు 77, 77. 1963లో నేను ఇక్కడ నాట్ ఎస్ఎస్సి, అప్పుడు ఎస్ఎస్సి కాదు, ఎస్ఎస్ఎల్సి స్కూల్, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్. ఇదే పాఠశాలలో 1963లో నేను ఎస్ఎస్ఎల్సి చదివాను ఇక్కడ. అప్పుడు ఈ వాతావరణం ఇంత లేదనేమాట. ఇంకోటి ఏంటంటే, నా నేటివ్ ప్లేస్ అల్లీనగరం. అప్పట్లో ఈ ట్రాన్స్పోర్ట్కి కూడా ఏం లేవు కదా. ఒక సంచి పుస్తకాలు వేసుకోవడం, 7:30కు బయలుదేరడం, 10:10కి ఇక్కడికి కాలినడకన రావడమే. అంటే ఇప్పటి పరిస్థితుల ప్రకారం లెక్కేస్తే 9 కిలోమీటర్లు, ఉదయం 9 కిలోమీటర్లు, సాయంత్రం 9 కిలోమీటర్లు. అంటే ఇప్పటి వారికి నమ్మలే నిజం, ఎవరు కూడా నమ్మరు. 1 కిలోమీటర్ కావాలంటే ఆటో కావాలి, లేకుంటే ఒక క్యాబ్ కావాలి, లేకుంటే 2 వీలర్ కావాలి. మరి అలాంటి పరిస్థితుల్లో 6 సంవత్సరాలు మేము కాలినడకన 18 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చదివాం. అలాంటి విద్యాబోధన చేసుకున్నాం. కానీ అది ఈనాడు ఒక గర్వకారణం ఏంటంటే, ఆనాడు నేను ఈరోజు వాకింగ్ చేయమంటున్నారు, 1 కిలోమీటర్ చేయమంటున్నారు, 2 కిలోమీటర్లు చేయమంటున్నారు. నన్ను మీలాంటి వాళ్ళు అందరూ అడుగుతారు, ఏంటి సార్ మీలో ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఈ వయసులో మీరు యాక్టివ్గా ఉన్నారు అని. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వాకింగ్ కోసము అటుపోండి, వాకింగ్ చేయండి అని డాక్టర్లు సలహాతో పోతున్నారు. నాకు ఆ రోజు 18 కిలోమీటర్ల డైలీ నడిచాను కాబట్టి నేను ఈరోజు దేవుని దయ వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను అని నేను అందరికీ సలహా ఇస్తూ, సరే నేను 18 కిలోమీటర్లు నడిచాను కానీ కనీసం 3 కిలోమీటర్లన్నా మీరు ప్రతిరోజు వాకింగ్ చేయమని చెప్తుంటాను. కాబట్టి అనుకోకుండా ఇలాంటి అవకాశం నాకు కలిగినందుకు నిజంగా నేను గర్వపడుతున్నా. 33 సంవత్సరాలు విద్యాబోధన చేశాను, ఉపాధ్యాయునిగా పనిచేశాను. కానీ అంతకంటే ఎక్కువగా 40 సంవత్సరాల అనుభవం నాకు జర్నలిస్ట్గా ఉంది. 1987 నుంచి నేను జర్నలిస్ట్ని. మొట్టమొదటి ఆంధ్రభూమి దక్కన కణికలో చేశాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో చేశాను. ఇప్పుడు కూడా జర్నలిస్ట్గానే కొనసాగుతున్నాను. జర్నలిస్ట్గా పరిచయం అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు దాదాపు ఇక్కడ 75% నాకు పరిచయస్తులే. కానీ జర్నలిస్టుగా పరిచయం అయిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబట్టి వాళ్ళ సార్ కూడా టీచరా అని అనుకో ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది. ఇలాంటి అవకాశం రావడం అంటే ఇందాక బ్రహ్మారెడ్డి సార్ చెప్పినట్టుగా ఒక పూర్వజన్మ సుకృతమో లేక అదృష్టమో అనే దానిపైన నేను భావిస్తూ మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఇప్పటికే మీరు మంచి ఒక స్థాయిలో ఉన్నారని అనుకుంటాను. అలాంటి స్థాయిని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో మీరందరూ కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అనుకోవచ్చు, అభినందనలు అనుకోవచ్చు తెలుసుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్. సంకల్పమే అనుకుంటున్నాను. మా నాన్నగారు లేకపోయినప్పటికీ మేము 1993-94 పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ ఈ వేదికకు వచ్చి అందరూ కలిసి మంచి స్నేహపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా
వేదికను అలంకరించినటువంటి అందరికీ నమస్కారాలు. అదేవిధంగా 93-94 వచ్చే ఎస్ఎస్సి స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు. నేను కూడా ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివానంటే ఆ డబ్బు ఈ డబ్బు ఒకటే, గవర్నమెంట్దే. ఎక్కడ చదివినా అదే. అంటే గవర్నమెంట్ మనం చదివించింది. ఏ స్కూల్ అయినా మనం ఎక్కడైనా ఉద్యోగం చేసినా అక్కడ దాన్ని అభివృద్ధి చేయడమే కానీ దాన్ని ఇదిగా చేయము. అదేవిధంగా నేను 4 నెలలు అయింది వచ్చి ఇక్కడికి. ఇప్పుడు అంతకుముందు డల్లర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు పిల్లలు 50% ఉన్నారు. దాన్ని మా టీచర్స్ కూడా బాగా కొత్త వాళ్ళు వచ్చారు. దానికి తోడు అదేవిధంగా డిఎస్సిలో కొంతమంది టీచర్లు వస్తారు. వీళ్ళని విద్యార్థులు కొంత డల్గా ఉంది, దాన్ని కూడా సరి చేసుకొని పాఠశాలకు మంచి పేరు తెచ్చుకునే విధంగా చేస్తానని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ఇప్పుడు లంచ్కి వెళ్దాము. లంచ్ అయిపోయిన తర్వాత మనకి సార్ వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంది. ఎవరు బయటికి వెళ్ళొద్దు. అందరికీ సఫిషియెంట్గా ఫుడ్ అయితే పసందైన విందు మీ అందరి కోసం సిద్ధం చేశాము. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తృప్తిగా భోంచేసి ఈ విందులో పాల్గొని మరి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరూ లంచ్కి పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎల్లేలో గడిచాయి, ఆ గురుతులనే విడిచాయి. మరుతోని ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే ఉన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలే ఉంటాయి. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటూ ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తల్లినైనా ప్రేమ పంచిన తీరులోనే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమిరులో తీరేనా? నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? సైనానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏం ఎదిగిన పసివాడా? హలో 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెంటనే మనం ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. గురువు గారిని అయిపోయింది. ఆ కవిత ఒక పాట పాడాలంటే అందరూ అడుగుతున్నారు. సన్మానం సార్, మన సార్ వాళ్ళని ముందుగా బ్రహ్మారెడ్డి గారిని, తర్వాత గురువయ్య సార్ గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్
దయచేసి మీరు స్టేజ్ మీదకి రావాలని సవినయంగా కోరుతున్నాను. బ్రహ్మారెడ్డి సార్ గారు ఎక్కడున్నారు? ఈ చైర్స్ అన్ని వాలంటీర్స్ మన వాళ్ళు రండి, కొంచెం ఈ చైర్స్ తీసేసి 2 చైర్లు ఉంచండి. ఇక్కడ ఈ ముందున్న ఈ సప్లయర్స్ ఈ టేబుల్ కూడా తీసేసేయండి ప్లీజ్. తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. బ్రహ్మారెడ్డి సార్ని పిలవండి. సార్ అయిపోయింది. ఉండదండి గణేష్ ప్లీజ్. తర్వాత బ్రహ్మారెడ్డి సార్ గారు ఎక్కడున్నారు? ఎవరన్నా పిలవండి. టైం అవుతుంది, బస్సులు పోతాయని బాధపడుతున్నారు. ఒక్క రోజుకి ఏం కాదులేమ్మా, ఒక్క రోజు కదా. తీసేయండి. ఎవరైనా వెళ్ళి బ్రహ్మారెడ్డి సార్ని పిలవండి. వెనక పక్క ఉన్నారేమో ఒకసారి చూడండి. మరి షాల్స్ ఉన్నాయి ఇక్కడ. షాల్స్ కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
ధ్రువతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూల
జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. సరిత ఒకటే వచ్చింది రావాలి. కవితకు తోడుగా సుప్రజ రాఘవంగా ఇంకా శ్రీదేవి ఎవరు రావాలని కోరుకుంటారు. రావాలి త్వరగా. ఒక్కసారి డ్యాన్స్ వేసేసి మీరు కూర్చుంటే నా అబ్బాయిలు డ్యాన్స్ నిర్వహించేస్తారంట. ఫస్ట్ లేడీస్ ఛాన్స్. లక్ష్మి అంటే కూడా ఒక్కసారి త్వరగా రావాలి. ఆలస్యం చేస్తే టైం మీరిపోతుంది. దయచేసి రావాలి స్టేజీ మీదకి. ఒక్కసారి రావాలి ఆడవాళ్ళు డ్యాన్స్ వేయడానికి. సుప్రజ, లక్ష్మి, శ్రీదేవి, సుప్రజ ప్లీజ్ కమ్. సుప్రజ రావాలి. లేడీస్ కి ఛాన్స్ ఇద్దాం. రండి ప్లీజ్. హలో రావాలి. అందరూ ఒకటి ఓ వేసుకోండి. సుప్రజ వస్తుంది. ఓన్లీ పిడకలు కొట్టినట్టు చేతులు ఊపడమే. ఒక్కసారి హలో ఎక్కడండి? Hey!
సరసమైన జీవితం కథనాన్ని రాసుకో
పేట మల్లెపల్లి మలకు బెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెగ్గేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీద షట్టు వీన్ని గుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు